పీరియడ్ స్కిప్ అయింది అంటే ఎంత ఎర్లీగా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో మీ సైకిల్స్ అనేవి రెగ్యులర్‌గా ఉన్నాయి అంటే ఈవెన్ 1 డే స్కిప్ అయినా కానీ మీరు టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మీకు డేట్ అనేది స్కిప్ అయినప్పుడు బేసిక్‌గా ఫస్ట్ చేసుకోవాల్సిన టెస్ట్ అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఎర్లీ మార్నింగ్ శాంపిల్ అనేది చేసుకుంటే దాంట్లో హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా అనేది డిటెక్ట్ అవుతుంది. ఐయూఐ చేయించుకున్నప్పుడు మీరు ఐడియల్‌గా మీ టాబ్లెట్స్ అనేవి అయిపోయిన తర్వాత డేట్ స్కిప్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. లేదు మీకు దానికన్నా ఎర్లీగా చేసుకోవాలి అంటే అట్‌లీస్ట్ 14 డేస్ ఆఫ్టర్ ది ప్రొసీజర్. తర్వాత ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు కూడా ప్రొసీజర్ అయిన తర్వాత అంటే మీకు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ జరిగిన తర్వాత ఆఫ్టర్ 14 డేస్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాము. అప్పుడు చేసుకోవాలి. మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నారు. అంత కన్ఫర్మేటివ్‌గా మీకు రిజల్ట్ అనేది రాలేదు. లైట్‌గా కొంచెమే కనిపించింది. వీక్ పాజిటివ్ అన్నట్టుగా చెప్పారంటే హౌ టు కన్ఫర్మ్ దట్? బీటా హెచ్‌సీజీ అనే హార్మోన్ అనేది ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. మీరు ఆ టెస్ట్ చేపించుకుంటే మీ బ్లడ్‌లో ఆ హార్మోన్ అనేది రైజ్ అయిందా లేదా అనేది మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు చేసుకున్నారంటే మీకు ఎర్లీగా మీకు ప్రెగ్నెన్సీ అనేది నిలిచిందా లేదా అనేది తెలుస్తుందండి. థాంక్ యూ.